హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్. ఈరోజు మా కిచెన్లో అయితే దొండకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నామండి. అలాగే మీ దగ్గర రోలు ఉన్నట్టయితే రోటి పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను మిక్సీలోనే వేస్తున్నాను కచ్చా పచ్చాగా. ముందుగా మనం అయితే ముక్కలు కొంచెం లావుగా కట్ చేసుకొని కొంచెం ఎక్కువ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకొని అందులోకి వచ్చేసి సరిపడా పచ్చిమిరపకాయలండి, స్పైసీనెస్కి తగినంత వేసుకోండి. ఇక్కడ టమాటాలు కూడా నేను ఒక పావు కేజీకి ఇంకొక 2 ఎక్స్ట్రా వేసుకొని బాగా మగ్గనిస్తాము. మగ్గనిచ్చిన తర్వాత అందులోకి వచ్చేసి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండునైతే వేయండి. ఇంకా ఇట్లా చాలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ముందుగా వచ్చేసి మనం మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటాము. ఒక పెద్ద వెల్లుల్లి తీసుకొని అవన్నీ వేసేయండి. సాల్ట్ వేసాము. వేసిన తర్వాత మిగతా మిశ్రమాన్ని అంతా కొంచెం చల్లారిన తర్వాత కచ్చాపచ్చాగా మనం గ్రైండ్ చేసుకుందామండి. ఇందులోకి కొత్తిమీర అయితే వేసుకోవడం మర్చిపోకండి. కొత్తిమీర వేసుకుంటే పచ్చడిలోకి, టమాటా పచ్చడిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే, ఎంతో యమ్మీ దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.